హాయ్ హలో అండి. నిన్న నాగార్జున గారు కామనర్స్కి చెప్పారు. ఏంటి అంటే, మీరే తప్పు చేసి మీరే ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు, అది మీకే నెగిటివ్ అవుతుందని క్లియర్గా చెప్పారు. కానీ వీళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఓనర్స్ సెలబ్రిటీస్ మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడం, అరవడం చేస్తున్నారు. సెలబ్రిటీస్ వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ప్రియా, శ్రీజ గారు పాయింట్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. కానీ కొన్ని పాయింట్స్ చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తున్నాయండి. సంజన గారు ఇలా అంటారు, "మీకు ఏమైనా కావాలి అంటే నన్నడగండి. లేదా ఫుడ్ మానిటర్ ప్రియా గారిని అడగండి" అని చాలా బాగా మాట్లాడారండి ఇక్కడ. అయితే ఈవిడ సంజన గారు గేమ్‌ని ఎలా ఆడాలో, ఎంత కంటెంట్ ఎలా ఇవ్వాలో, మాట వినకపోతే వినేలా ఎలా చేసుకోవాలో తెలిసిన మాస్టర్ మైండ్ పర్సన్ అండోయ్ సంజన గారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా పర్ఫెక్ట్‌గా ఆడుతున్నారు ఈవిడ. శ్రీజ గారు మీరు ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో మాకు తెలియాలి అంటారు. అప్పుడు సంజన గారు వెంటనే ఓనర్స్‌కి, టెనెంట్స్‌కి ఫ్రూట్స్ సెపరేట్ చేసేద్దాము అంటారు. నా మాట వినండి. నేను అందరినీ డిసిప్లిన్‌లో పెడదామని చూస్తున్నా అంటే వెంటనే శ్రీజ గారు నో కెప్టెనే తిన్నంగా లేరు. ఆవిడ మాట నేను వినను అంటారు. శ్రీజ, ప్రియ ఏదైనా అడుగుతుంటే అరిచినట్టుగా మాట్లాడుతున్నారు. లేదా శ్రీజ గారి వాయిసే అంతో తెలీదు. కానీ అలా ఉండడం వల్ల అది వీళ్ళకే నెగెటివ్ అవుతుందేమో అనిపిస్తుంది. సంజన గారు ఓనర్స్ ఫుడ్ ఓనర్స్‌ది, టెనెంట్స్ ఫుడ్ టెనెంట్స్‌ది అంటారు. అప్పుడు ప్రియ గారు చాలా కామెడీగా ఓహో! ఎవరు దొంగతనం చేయకండి. అందరికీ మేడం తెచ్చిస్తారు అంటారు చాలా వెటకారంగా అన్నారండి. అదైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ శ్రీజ గారు అంటారు, తినేది మెతుకులు కూడా లెక్క పెట్టుకోవాలి. మిగతా మెతుకులు వాళ్ళకిస్తారు అంటారు. ఎందుకు వీళ్ళు? వీళ్ళే అరుచుకొని, వీళ్ళే మాట్లాడుకొని, వీళ్ళే నెగెటివ్ అవుతారు. ఆవిడ నార్మల్‌గానే చెప్పారు గదా! సంజన గారు, "నీ అంత అరవడానికి నాకు శక్తి లేదమ్మా" అంటారు. అసలు సంజన గారు ఎదుటి వాళ్ళను ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఎలా మాట్లాడితే వీళ్ళు గొడవ పెట్టుకుంటారు అనే ఈవిడకి చాలా బాగా తెలుసు. ఈవిడ చాలా కామ్‌గా ఎదుటి వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారండి అసలు. శ్రీజ గారు, "మరి మీ డెసిషను మీరు తిన్నంగా చెప్పండి" అంటారు. వెంటనే సంజన గారు, "ఎప్పుడో డెసిషన్ క్లియర్ అయిపోయిందమ్మా" అంటారు. కానీ ఇక్కడ శ్రీజ గారు కానీ, ప్రియ గారు, మనీష్ గారు మాట్లాడిన మాటలు బాలేదండి అసలు. కొంచెం నెగెటివ్‌గానే వెళ్తది. సంజన గారు ప్రియ గారితో మాట్లాడుతూ ఉంటే శ్రీజ గారు మధ్యలో వస్తారు. "నేను ఫుడ్ మానిటర్‌తో మాట్లాడుతుంటే మీరెందుకు మధ్యలో మాట్లాడతారు" అని సంజన గారు అంటుంటే ఇంకా ఈవిడ ఓవర్‌గా అరుస్తూ ఉంటారు శ్రీజ గారు. ఇక్కడ మనీష్ గారు వస్తే శ్రీజ గారు, "మనీష్ నీకసలు పాయింట్ లేదు. అందుకే నువ్వు కార్నర్‌కి వెళ్లి ఏడవడమే నీ పని" అనేస్తే ఆ మాటకి వెంటనే మనీష్ గారు పక్కకెళ్ళి ఏడుస్తారండి. గుక్కెట్టు గుక్కెట్టు ఏడుస్తారు. అసలు మనీష్ గారు రామ్ రాథోడ్ గారిని అన్నారు, "నువ్వు సింపతి గేమ్ ప్లే చేస్తున్నావు. నువ్వు కెమెరాల ముందుకెళ్ళి ఏడుస్తావని." కానీ ఇప్పుడుకొచ్చి రామ్ రాథోడ్ గారు ఒక్కసారి కూడా ఏడవలేదండి. మనీష్ గారి దగ్గరికి ఇలా ఏడుస్తుంటే మనీష్ గారి దగ్గరికి ఇమ్మాన్యుయల్ గారు వచ్చారు. "నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు. మీ రూమ్‌లో ఖాళీ ఉంటే చెప్పండి నేను వచ్చేస్తా" అంటారు. ఈయన ఇంత ఎదిగే ఇంత ఎమోషన్‌గా చెప్పి మళ్ళీ సడెన్‌గా అందరితో కలిసిపోయారు ఈయన. మనీష్ గారు కామనర్స్‌గా వీళ్ళు కరెక్ట్ కాదు. శ్రీజ, ప్రియాంక వీళ్ళెవరికీ మర్యాద ఇవ్వరు అంటారు. కానీ శ్రీజ, ప్రియాంక కంటే ముందు ఈయనెవరికీ మర్యాద ఇవ్వరే. ఇంత చెప్పిన ఈయన నామినేషన్ పాయింట్స్ మాత్రం శ్రీజ, ప్రియకి వేయలేదు. మర్యాద మనీష్ గారి నామినేషన్ పాయింట్ భరణి గారు స్టేజ్ మీదకి తెచ్చిన చైన్ గురించి చెప్తున్నారు. ఎంతో తెలివైన వారు ఏదో తెలివైన పాయింట్ చెప్తారు అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఏదో చాలా ఓవర్ యాక్టింగ్‌గా చెప్పారు అనిపించింది నాకైతే. భరణి గారు చెప్పారు, "అది నాకు చాలా సెంటిమెంటు" అది ఇది అని చెప్పారు. అవతల వాళ్ళ ఎమోషన్ కూడా మర్యాద మనీష్ గారు చాలా నెగెటివ్‌గా చెప్తున్నారు. ఏదో ప్లేట్ విషయం కూడా చెప్పారు. ఏ పాయింట్ లేకపోతే ఇంకేదైనా ఆలోచించి చెప్పాలి. కానీ చాలా వరస్ట్‌గా చెప్పారండి నామినేషన్ పాయింట్స్. భరణి గారు ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చి వేస్ట్ అనుకున్నారేమో మేబీ. కానీ ఎంతవరకు ఇవ్వాలో అది మాత్రం చాలా బాగా చెప్పారనిపించింది. కానీ ఇంకాస్త కొంచెం గట్టిగా డిఫెండ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. భరణి గారు ఎంత పెద్ద మనిషండి. ఇండస్ట్రీలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. అయినా మర్యాద మనీష్ గారు కొంచెం కూడా మర్యాద లేకుండా చాలా ఓవర్ యాటిట్యూడ్‌తో నామినేట్ చేశారనిపించిందండి. భరణి గారు చపాతీ గురించి అడిగారండి. ఇంకా అప్పటినుంచి ఈయన మీద కోపం పెంచేసుకున్నారు. ఒక ఫేక్ పర్సన్ అని, ఒక ఎగోయిస్టిక్ పర్సన్‌లా ఉన్నారండి. మర్యాద మనీష్ గారు తయారయ్యారసలు.
తర్వాత రీతు గారిని నామినేట్ చేశారు. మీరు కావాలనే ఇంట్లోకి వస్తున్నారు అన్నారు. ఇది ఒకటే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. మీరు అంట్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదు అన్నారు. ఎక్కడో చిన్న బ్లాక్ మార్క్ ఉండిపోయిందంట. దానికోసం మీరు అంట్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదు, కావాలనే పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వస్తున్నారు, నాకంటే మీరే ఎక్కువ ఇంట్లో ఉంటున్నారు అని చెప్పారండి. అప్పుడు రీతు గారు వెంటనే ప్రూవ్ చేసుకున్నారు. పవన్ నేను అంట్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదా అంటే ఆయన చెప్పారు క్లీన్ చేస్తున్నారు బాగానే, నేను చెప్పాను అని చెప్పారు. ఓకే, దాంతో మనీష్ గారు అక్కడ స్ట్రైకే అయిపోయారు అలా చెప్పేసరికి. రితు గారు అంటారు, మీరు ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ రీజన్ చెప్పట్లేదు, క్లారిటీ లేదని చెప్పేస్తారు. బిగ్ బాస్ హరీష్ గారిని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మంటారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత హరీష్ గారిని ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. ఇక్కడ అందరూ ఫేక్ గా ఉన్నారు అంటారు. తర్వాత ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఫైట్ చేసా అన్న టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ సంజన గారు నేను ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాను అని నాగార్జున సార్ దగ్గర చెప్పారు, నాకు చాలా బాధేసింది సార్ అంటారు. ఏదైనా హ్యాండిల్ చేస్తాను కానీ నా లైఫ్ మీదకి వస్తే హ్యాండిల్ చేయలేను అని చాలా నెగిటివ్గా చేసి మాట్లాడారని చెప్పారు. ఇక్కడ జెన్యున్ పర్సన్స్ ఫ్లోరా గారు, రాము గారు అని కూడా చెప్పారు. ఈయన బిగ్ బాస్ మీరు అగ్ని పరీక్షని దాటుకొని వచ్చారు, మీరు స్ట్రాంగ్ పర్సన్ అని నేను నమ్ముతున్నాను అంటారు. అలాగే రాము రాతుడిని కానీ పిలిచి హరీష్ గారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఎవరో ఏదో అన్నారని ఈయన తినకంటూ ఉండిపోతున్నారండి. ఇలాగే ఉంటే ఈయన ఇంట్లోంచి వెళ్ళిపోతారండి. నేను పొగుడుకోవడం, ఈ ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నామండి అసలు. కానీ గౌరవం ఇస్తున్నారు ఈయన మీరు అని. హరీష్ గారు కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చేసారు. హరీష్ గారు మళ్ళీ మొదలు పెట్టేశారు. హరీష్ గారు రాము గారితో చెప్తున్నారు, భరణి గారు ఎగ్ విషయాన్ని స్టార్ట్ చేశారు. నాకు ఎందుకు అనిపిస్తుంది వీళ్ళే హైలైట్ చేస్తున్నారు భరణి గారిని అని. ఎగ్ ఆవిడ తిన్నారు కానీ భరణి గారు చెప్పలేదు అంటారు. ఆవిడ 5 months బేబీని వదిలేసి వచ్చారు, ఏదో ప్రోటీన్ కావాలి ఆకలేస్తుంది అని చెప్పి తిన్నారండి. అది ఎందుకులే చెప్పడం మానేశారు. కానీ ఈయన చెప్పలేదు అనేసి. అదే కాకుండా మొన్న కళ్యాణ్ టాస్క్ ఆడిన విషయంలో కళ్యాణ్ ఇలా చేయి పెట్టి తీసేసరికి భరణి గారు అరిచారు. అందరూ అరిచేసరికి మాస్క్ మ్యాన్ గారిని కార్నర్ చేస్తున్నారని అక్కడ కూడా ఆయన అలిగి కోపించుకున్నారు. మాస్క్ మ్యాన్ గారు ఈయన చూసింది నమ్మిందే నిజం అనుకుంటున్నారు, అది అవతల వాళ్ళు ఒప్పుకోవాలి, లేకపోతే ఫీల్ అవుతున్నారు. ఈయన ఇలాగే ఉంటే అది ఈయనకే నెగిటివ్ అవుతుంది. శ్రీజ గారు మాస్క్ మ్యాన్ గారికి ఫుడ్ తీసుకొని వస్తారు. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించారు. కొన్ని చోట్ల ఇవిడ బాగానే అనిపిస్తారు, కొన్ని చోట్ల ఎందుకో అరుస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే హరీష్ గారు నేను తినాలనుకోవట్లేదు, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండాలనుకోవట్లేదు అనేస్తారు. ఎందుకంటే ఈయనకి ఈవిడ మీద కోపం. ఈవిడ సంజన గారికి ఇండివిజువల్ గా కెప్టెన్ గా సపోర్ట్ చేసిందని కోపం ఈయనకి. మార్నింగ్ సంజన గారు దొంగతనం చేస్తారు. ఎందుకంటే మానిటర్ ని పెడతా అంటే వినలేదు ఎవరు అని తనే దొంగతనం చేసి ఆరెంజెస్ ని దాచేస్తారు. వచ్చి కెమెరాకి చెప్తారు దొంగతనం జరగదు, ఇప్పుడు ఏం చేస్తారో చూస్తా అని. ప్లాన్ చాలా బాగా వేశారు అనిపించింది. మనీష్ గారు ఆరెంజెస్ మిస్ అయ్యాయని చెప్పారు. అందరూ వెతికారు కానీ ప్రియా గారు ఎవరో బ్లేమ్ చేయడానికి కావాలని చేశారని బాగా గెస్ చేశారండి. ఇక్కడ ప్రియా ఆరెంజెస్ కనిపెట్టేశారు. అప్పుడు సంజన గారు షాక్ అయ్యారు. శ్రీజ గారు అంటారు, నాకెందుకో ఈ ఆరెంజెస్ సంజన గారే దాచేశారు అని అనిపిస్తుంది అంటారు. సంజన గారు వెంటనే నాకేంటి అవసరం అనగానే అయినా సరే మీరే దాచేశారు అన్నట్టుగా మాట్లాడారు. ఈవిడ తెలివిగా మాట్లాడుతున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు శ్రీజ గారు ఇక్కడ కొన్ని విషయాల్లో. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.